హజ్ దరఖాస్తులకు గడువు పెంపు, యాత్రికులు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి ఫరూక్. హజ్ యాత్ర కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్ 2026 కు ఆన్లైన్ దరఖాస్తు నమోదు గడువును ఆగస్టు 7 వరకు పొడిగించినట్లు మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. హజ్ యాత్ర కోసం దరఖాస్తులన్నీ ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించడం కోసం కేంద్ర హజ్ కమిటీ దేశవ్యాప్త ప్రకటన చేయడం జరిగిందని తెలిపారు. హజ్ దరఖాస్తుల ఫారంలను పూరించడానికి కేంద్ర హజ్ కమిటీ మొదటి జూలై 31వ తేదీ వరకు గడువు నిర్ణయించిందన్నారు. హజ్ కు వెళ్లాలనుకున్న గడువులోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పూరించని ఆంధ్రప్రదేశ్ కు చెందిన యాత్రికులంతా ఆగస్టు 7వ తేదీ వరకు గడువు పెంపు సౌలభ్యంతో 2026కు దరఖాస్తు చేసుకున్న యాత్రికులందరూ కూడా ఎంబార్కేషన్ కేంద్రాల ప్రాధాన్యతలో మార్పు చేసుకుని విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని సూచించారు. విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం హజ్కు వెళ్లే యాత్రికులకు కూటమి ప్రభుత్వం మంజూరు చేసే ₹1,00,000 ఆర్థిక సాయాన్ని యాత్రికులు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా విజయవాడ కేంద్రానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి హజ్ యాత్రికులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కోరారు.